సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కిరణ్. సో మనమైతే హెయిర్ కట్ చేయించుకోబోతున్నాం. సో ఇప్పుడు దాకా అయితే మంచిగా ఆడుకున్నాం హెయిర్తో, పిల్లక గట్ట వేయించుకుని. సో మనకి ఇది ఎలా ఉందో చెప్పండి. అండ్ మనమైతే ఇది 1 year నుంచి పెంచుతున్నాం హెయిర్. సో జూలై 2025 జూలై 21st అయితే గుండు చేయించాం. సో ఇదైతే మనం ఫుల్ స్క్రాచ్కి వెళ్ళి పెంచాం, అంటే గుండు కాడి నుంచి పెంచాం. సో నార్మల్ హెయిర్ మీద పెంచలేదు. సో మొత్తం గుండు కాడి నుంచి పెంచాం. హెయిర్ అయితే 1 year అయితే అవుతుంది. సో అండ్ 21st అయిపోయింది మొన్న, జూలై 21st. ఈరోజు వచ్చేసరికి 29 జూలై 29. సో 1 year అయితే పెంచాము ఇంత హెయిర్. సో మనమైతే రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళబోతున్నాం. సో కాలేజ్కి ఎలా వస్తే పని అవ్వదు కదా, సో అందుకని హెయిర్ కట్ అయితే చేంజ్ చేసుకుంటున్నాం. సో మంచిగానే చేపిద్దాం, గిద్దాం మొత్తం చేయించేద్దాం. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇది వ్లాగ్ అయితే తెద్దాం. సో కటింగ్ షాప్ కూడా జనాలు ఉంటే మనం మాట్లాడడం. సో ఇంటికి వచ్చాక మాట్లాడదాం హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకున్నాక. సో మనమైతే హెయిర్ పెంచడానికి అయితే ఏం వాడలా. సో జస్ట్ ఆయిల్ అప్లై చేసేవాళ్ళం, కోకోనట్ ఆయిల్. అండ్ వీక్లీ టూ టైమ్స్ అయితే హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కూడా మనం ఏం వాడలేదు. సో నార్మల్ ఫుడ్ తినేసాం. అండ్ సప్లిమెంట్స్ అలాంటివి ఏం వాడలా జుట్టుకి. సో మంచిగానే పెరిగింది, ఇంకా పెంచవచ్చు. బట్ ఇప్పుడు మనకి ఇంకా పెంచాలని ఉంది, కానీ లేదు, ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో పెంచుదాం. సో కాలేజ్ గట్ట ఏం లేనప్పుడు. సో ఇప్పుడైతే కటింగ్ అయితే చేయించేద్దాం. సో ఏం వాడకుండానే ఇంతలా పెంచాం. సో లైఫ్లో ఒకసారైనా లాంగ్ హెయిర్ అయితే పెంచండి. సో అది మెమొరబుల్గా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి పెంచండి, ఏం కాదు, చాలా బాగుంటుంది. సో అండ్ మనకైతే చాలామంది చెప్పారు, కొంతమంది బాగుందని, నీకు హెయిర్ స్టైల్ సెట్ అయిందని, కొంతమంది హెయిర్ స్టైల్ సెట్ అవ్వలేదని చెప్పారు. సో నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి, నాకు లాంగ్ హెయిర్. సో దట్స్ ఇట్. అండ్ మంచిగా చేపిద్దాం. సో పెంచాలంటే ఎలాగైనా పెంచవచ్చు. సో సప్లిమెంట్సే వాడాలని ఏం లేదు. సో అవి కూడా వాడితే ఇంకా మంచిగా పెరుగుతుంది. సో మనకు వచ్చేసరికి థిక్గా ఉంటుంది హెయిర్. సో ఇప్పుడు కటింగ్ షాప్ అతను ఎలా చేస్తాడో చూద్దాం హెయిర్ స్టైల్. సో అక్కడికి వెళ్ళాకైతే మళ్ళీ వీడియో చేద్దాం. హలో, తీయండి రావు. తీయండిరా బెర్రే, నేను తీయండి బాబు. ఇదిగో చూడు, ఇచ్చాడు చూడు. ఇదిగో నిన్ను చూస్తలేదురా. సో ఇప్పుడు మంచిగా తీయించుకుందాం కటింగ్ అయిపోయాక. గంట వరకు దాడి చెయ్యాలంటే ఒక 2-3 ఇంచులు ఉంచండి. 2-3 ఇంచులు ఉంచండి. సో హాయ్ గైస్,
మనం ఇప్పుడైతే కటింగ్ చేయించేసుకున్నాం, ఫ్రెష్ అప్ అయ్యాం. సో ఫైనల్ లుక్ అయితే ఇది. సో మనమైతే ఫస్ట్ టైం చేయించాం ఇలాగా సైడ్ లెంత్ ఎలా చేయించడం. సో మనం ఎప్పుడు ఆర్మీ కటింగ్ అన్నట్టు చేయించేవాళ్ళం. సో ఫస్ట్ టైం చేయించాం ఇలాగా. అండ్ 1 year నుంచి పెంచిన హెయిర్ అయితే వెళ్ళిపోయింది. సో మళ్ళీ పెంచుదాం ఫ్యూచర్లో. అప్పుడు ఇంకా మంచిగా బీర్డ్ వచ్చి హెయిర్ కూడా మంచిగా పెంచుతాం. సో అంతే, ఫ్రెండ్స్ వెళ్ళాం, ఫ్రెండ్ ఒకటి చేయించుకున్నాడు అండ్ నేనైతే చేయించుకున్నాం. సో మంచిగానే అనిపించింది. కాకపోతే కాలేజీలో ఎలా చేస్తారో లేదో తెలీదు. సో చూద్దాం ఎలా ఉంటుందో. చేయించకపోతే మళ్ళీ ఏం చేద్దాం, ఏం కాదు. అండ్ ఈ చుట్టిలా పడిపోతుంది. ఇంకెక్కువ కట్ చేయించొద్దని చెప్పాడు, కట్ చేయితే ఇలాగే పడిపోద్దని చెప్పాడు. సో ఇంకా హెవీగా అనిపించింది. సో అందుకనే తగ్గిస్తాం హెయిర్. ఇప్పుడు పడిపోతుంది పక్కి. అండ్ దట్స్ ఇట్. అండ్ మనం రేపటి నుంచి కాలేజు, ఆర్టీసీ బస్సులు, లంచ్ బాక్స్లు ఇవన్నీ స్టార్టింగ్గా. సో రేపటి నుంచి అయితే కాలేజ్కి అయితే వెళ్తున్నాం. డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం మనం. సో డైలీ వ్లాగ్స్, డైలీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేద్దాం. సో దట్స్ ఇట్.